మగధీర సింగిల్ వర్డ్ మైండ్ పోతుంది లోపల. అప్పుడు డైరెక్షన్ కి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ డైరెక్షన్ కి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లేదండి, ఏం అనిపించలేదు అలా. బికాస్ రాజమౌళి రేంజే వేరు. సో అప్పుడు మీరు మగధీరలో చూసారు అండ్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో చూసారు, క్రేజ్ ఏమైనా తగ్గిందా రామ్ చరణ్? లేదండి, రామ్ చరణ్ క్రేజ్ అలానే ఉంది. అంతే. చాలా సార్లు మనం టీవీలో చూసే ఉంటాం కదా సినిమా, సో ఇప్పుడు బిగ్ స్క్రీన్ ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ టీవీలో చూడడం. ఇప్పుడు గేమ్ చేంజర్ 1 minute చేసాం నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో వస్తుంది కదా గేమ్ చేంజర్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నెక్స్ట్ లెవెల్. ఇక శంకర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ లెవెల్ అన్నది ఇప్పుడు ఇక శంకర్ గురించి అడగాలి. ఇక అందులో రామ్ చరణ్ ఇక గ్లోబల్ స్టార్ ఎట్లుంటది మళ్ళీ. అలా అప్పటికి చేంజ్ ఏమైనా అనిపించిందా గ్లోబల్ స్టార్ లా? అక్క నువ్వు ఇక రంగస్థలం తర్వాత ఎట్లుందో విషయాలక్క అవన్నీ ఏం పట్టించుకోరు. ఇక ఎవరి వాళ్ళు అట్లా రిలీజ్ చేస్తారు, ఇక లీక్ చేస్తారు అంతే. ఇక మగధీర సినిమా స్క్రీన్ లో ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అక్క. దాని గురించి అడగాలి. అంటే రాజమౌళి డైరెక్షన్ కదా అప్పుడు, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో కూడా సేమ్ డైరెక్షన్ తో కాంబినేషన్ లో వచ్చింది కదా, మరి క్రేజ్ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ అంతే. థ్యాంక్ యూ.